వామన అవతారము రచనా నేపథ్యం గురించి తెలుసుకుందాం. వామన అవతారం తెలుగులో పోతనామాత్యుడు రచించిన ఆంధ్ర భాగవతం అష్టమ స్కందంలోనిది. సంస్కృతంలోని వ్యాసుని భాగవతాన్ని ఆధారం చేసుకుని రచించినందున ఈ ఘట్టానికి మూలం వ్యాస భాగవతంలో అష్టమ స్కందంలోనే ఉంది. ఆంధ్రీకరణలో స్వతంత్రత స్వీకరించడంతో పోతన భాగవతంలోని ఈ ఘట్టంలో మూలంలో లేని అనేక వర్ణనలు, ఊహలు కనిపిస్తాయి. ఇప్పుడు ఒక పద్యాన్ని విందాం. ఇంతింతై వటుడింతయై మరియు దానింతై నభో వీధిపైనంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. సందర్భము: బలిచక్రవర్తి వద్ద నుంచి 3 అడుగుల నేలను దానంగా పొందిన వామనుడు 1 అడుగును భూమిపై మోపి 2వ అడుగుతో బ్రహ్మాండాన్ని ఆక్రమించడం కోసం క్రింద నుంచి ఒక్కోదాన్నే దాటుకుంటూ ఎలా విజృంభించాడో మహా అద్భుత దృశ్యాన్ని కండ్ల ముందు రూపు కట్టించాడు పోతన. భావము: వామనుడు ఇంతైనాడు, మరింతైనాడు, ఆకాశానికి అంతైనాడు, మేఘమండలానికి అల్లంతైనాడు, జ్యోతిర్మండలానికి అంతైనాడు, చంద్రుణ్ణి దాటాడు, ధ్రువుడికి ఇంకా పైకి సాగాడు, మహర్లోకం దాటాడు, సత్యలోకం కన్నా ఉన్నతంగా ఎదిగాడు, బ్రహ్మాండమంతా నిండిపోయాడు. దీనిని మునులు, బలిచక్రవర్తి, శుక్రుడు నివ్వెరపోయి చూస్తున్నారు. అలా వామనుడు పైకి పెరిగే కొద్దీ పైనున్న సూర్యబింబం వివిధ రూపాలని సంతరించుకుంది. ఇంతకు ముందు చూపిన దృశ్యాన్నే మరో కోణంలో చూపించడమన్నమాట. పద్యం విందాం. రవిబింబంబుపమింప బాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణకేయూరమై చవిమత్కంకణమై కటిస్థలినుదం చద్ఘంటై నూపురప్రవరంబై పదపీఠమై వటుడుదా బ్రహ్మాండంబు నిండుచోన్. సందర్భం: బలిచక్రవర్తి వద్ద నుంచి 3 అడుగుల నేలను దానంగా పొందిన వామనుడు బ్రహ్మాండమంతా నిండిపోతున్నప్పుడు సూర్యబింబం వివిధ రూపాలను సంతరించుకున్న సందర్భంలోనిది. భావము: వామనుడు పెరిగే కొద్దీ సూర్యబింబం ఒక గొడుగులాగా అతని తలపై కనిపించింది. క్రమంగా శిరోరత్నంగాను, చెవి కమ్మగాను, నగగాను, బంగారు జాజు బందీలాగా, కరకంకణంలాగా, నడుముకు కట్టిన మొలత్రాడు బంగారు గంటగాను, పాదాల అందెగాను, ఆఖరున పాదపీఠంగాను యోగ్యంగా కనిపించిందని భావము. పోతన రచనలో ఒక మహాభక్తుని అంతరంగం, పారవస్యం పొంగి పొరలుతూ ఉంటుంది. ధన్యవాదాలు.